ఇంట్లో డబ్బు నిలవట్లేదని, సంపాదించిన అప్పులు కట్టడానికో, లేకుంటే ఈఎంఐలు కట్టుకోవడానికో, లోన్స్ కట్టడానికి సరిపోతుంది అని, లక్ష్మీ కటాక్షం ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు కదా. అయితే ప్రతి గురువారము కూడా, గురువారాన్ని లక్ష్మీ వారము అంటారు కదండి, ప్రతి గురువారము కూడా తప్పకుండా దీపారాధన చేసిన తర్వాత ఒక పెద్ద దీపం తీసుకోండి. అది కొంచెం ఈరోజు అంతా కూడా వెలుగుతూ ఉంటే చాలా మంచిది. ఉదయాన్నే స్నానం చేసి ఆవాల నూనెతో దీపం పెట్టండి, చాలా మంచిదండి. లక్ష్మీప్రదము. ఎటువంటి సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు, రుణ బాధలు ఉన్నా కూడా, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అందులో 2 ఒత్తులు ఒకటిగా చేసి ఒక ఒత్తిని వేసి మీరు వెలిగించాలన్నమాట. కుంకుమ ఒత్తిని వెలిగిస్తే ఇంకా మంచిదండి. కుంకుమ ఒత్తిని వేసి అందులో కొద్దిగా బియ్యాన్ని, కొద్దిగా పసుపుని, ఈ పసుపు వేయటం వల్ల గురుబలం అనేది పెరుగుతుందన్నమాట. ఆ గురువారం రోజున ఆ పసుపు వస్తువులు తాకినా, లేకుంటే దేవుడికి మనం పసుపుని ఇలా ప్రసాదించినా కూడా లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది. వీలైతే ఈరోజు మీ చేత్తో అరటిపండు దానం చేయండి. హనుమాన్ టెంపుల్లో కానీ, మామూలు ఏదైనా టెంపుల్లో అరటిపండు దానం చేయటం, ఏవైనా ఎల్లో వస్తువులు